అంటే డెవాప్స్. సో డీప్ ఆప్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ మల్టిపుల్ టూల్స్ అండి, ఓకేనా. సో ఈ మల్టిపుల్ టూల్స్ అన్నిటినీ కూడా కంబైన్ చేసి ఒక నేమ్ అనేది ఎక్స్ప్లోజ్ అయింది. ఆ నేమ్ పేరు ఏంటి అని అంటే మనకి డెవాప్స్. సో డెవాప్స్ అనేది నాట్ ఏ సింగిల్ టూల్ అండి, ఓకేనా. మనకి డెవాప్స్ అనేది ఒక సింగిల్ టూల్ లేదా ఒక మెథడాలజీ కాదు. సో ఇది ఏంటి అని అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద మల్టిపుల్ టూల్స్. మనం ఏదైతే ఒక అప్లికేషన్ని మనం ఈజీగా సెటప్ చేయడానికి యూజ్ చేస్తున్నామో టూల్స్, ఆ టూల్స్ అన్నిటినీ కూడా కంబైన్ చేసి మనకి రన్ చేయడానికి యూజ్ అయ్యేది ఏంటి అని అంటే మనకి డెవాప్స్ అండి. ఇట్స్ ఏ ఆటోమేషన్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ ప్రాసెస్, ఓకేనా. మనకి డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఏదైతుందో అంటే లైక్ డిప్లాయ్మెంట్ ఏంటి ఒక అప్లికేషన్ని మనము బ్రౌజర్లో ఎక్స్పోజ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసేది, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఒక అప్లికేషన్ని ఎప్పుడైనా కానివ్వండి బ్రౌజర్లో యాక్సెస్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ వీ నీడ్ టు డిప్లాయ్ ద అప్లికేషన్. సో మనం అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందనంటే మనకి డిప్లాయింగ్ అయితే అవుతుంది. సో ఇలా మనకు ఒక అప్లికేషన్ అనేది మనం డిప్లాయింగ్ అనేది చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ అలా చేసుకోవడానికి ఏమైతే మనకి ఫ్రీ రిక్వెస్ట్స్ ఉంటాయో మనకి ఏదైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా కంబైన్ చేసి మనకి ఒక నేమ్ అనేది అయితే ఎక్స్ప్లోజ్ అవుతుందండి. సో ఆ నేమ్ ఏంటి అని అంటే మనకి డెవాప్స్, ఓకేనా. సో ఇట్స్ ఏ డెవాప్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి కాంబినేషన్ ఆఫ్ ద మల్టిపుల్ టూల్స్, ఓకేనా. సో ఇట్స్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఆపరేషన్ టీమ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అండి. సో మనకి ఏదైతే ఆపరేషన్ వాళ్ళు ఉన్నారో ఏదైతే డెవలపర్స్ ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా ఒక బ్రిడ్జ్ లాగా మనకి ఉండేది ఎవరు అని అంటే మన డివాప్స్ అండి. సో ఈ డివాప్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఓకేనా. ఈ డివాప్స్ అనేది యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అని అంటే ఒక అప్లికేషన్ని ఈజీ వేలో డిప్లాయ్మెంట్ అనేది చేసుకోవచ్చు, ఓకే. సో ఇలా అప్లికేషన్ని మనం ఈజీ వేలో డిప్లాయ్మెంట్ అనేది చేసుకొని మనకి ఈజీగా అంటే ఎప్పుడైనా మనము ఏదైనా చేస్తున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ అనేది చేస్తున్నాము, ఏదో ఆఫ్లో మనం దాన్ని వదిలిపెట్టేసి వచ్చాము. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ మనము వెళ్ళి మళ్ళీ కంటిన్యూషన్ అనేది మనం అక్కడ నుంచే చేసుకోవడానికి ఆ వర్క్ నుంచే చేసుకోవడానికి మనకి ఈ యొక్క డెవాప్స్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది, ఓకే. సో ఈ డెవాప్స్లో మనకు ఉండేది ఏంటి అని అంటే సో గిట్ టూల్, మావెన్, జెంకిన్స్, డోకర్, క్యూబర్నెటిస్, షెల్ స్క్రిప్ట్, యాన్సిబుల్, ఓకేనండి. సో ఇది మనకి ఈ 8 టూల్స్ వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే డెవాప్స్లో ఉంటాయి. ఈ 8 టూల్స్ నేర్చుకోవాలా సార్? ఒక్క నిమిషం అండి. I think it's more than 10 tools have to learn in DevOps.
సో టెరాఫామ్ ఇంకా స్క్రిప్టింగ్ అండి మనకి అదంతా. సో అవి స్క్రిప్టింగ్లోకి వస్తాయి. టెరాఫామ్ ఒకటి, పైథాన్ స్క్రిప్ట్ ఒకటి, అవి మనకి స్క్రిప్టింగ్లోకి వస్తాయి. ఓకేనా. సో ఇక రిమైనింగ్ ఇవన్నీ కూడా మనకి డెవాప్స్ టూల్స్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ గిట్, దాని తర్వాత మావిన్ చెప్తాను, దాని తర్వాత జెంకిన్స్ చెప్తాను. సో జెంకిన్స్లోనే సోనార్ క్యూబ్, నెక్సెస్, టామ్ క్యాట్ అవి చెప్తాను. దాని తర్వాత డోకర్ స్టార్ట్ చేస్తాను. సో డోకర్ అయిపోయిన తర్వాత క్యూబర్నెటిస్. సో క్యూబర్నెటిస్ అయిపోయిన తర్వాత షెల్ స్క్రిప్ట్ చెప్తాను. సో షెల్ స్క్రిప్ట్, పైథాన్ స్క్రిప్ట్, టెరాఫామ్ ఇవన్నీ కూడా మనం చెప్తాం. దాని తర్వాత మానిటరింగ్ టూల్స్, గ్రాఫానో, ప్రొమోథియస్ చెప్తాను. ఓకేనండి. సో ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. ఓకేనా. సో ఈరోజు చిన్న ఆఫీస్ కాల్ వచ్చింది, అది వేరే మా ఫ్రెండ్ అటెండ్ అవ్వాలి. సో ఇక అతను లేకపోతే ఇక నేనే జాయిన్ అయ్యాను. ఓకేనా. సో అందుకని ఈరోజు లేట్ అయిందండి. బట్ రేపటి నుంచి మాత్రం షార్ప్ 10:30కి క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఇదే మన లింకు డెవాప్స్కి, అదేమో ఏడబ్ల్యూఎస్ లింకు, ఇదేమో డెవాప్స్ లింకు. ఓకేనా. సో మ్యాక్సిమం అందరూ కనెక్ట్ అయ్యారు, ఇంకా మానస ఒకరు రాలేదు. సో తనకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా. సో రేపటి నుంచి రెగ్యులర్గా మనకి ఇదే టైము సో డెవాప్స్ స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. సో ఈ డెవాప్స్లో వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఏంటి అని అంటే ఒక ప్రాసెస్, అంటే ఒక క్లాస్ వస్తేనే మీకు నెక్స్ట్ క్లాస్ అనేది వస్తుంది. సో మీకు ఒక క్లాస్ రాలేదు అని అంటే నెక్స్ట్ క్లాస్ అనేది అసలు రాదండి. ఓకే. ఏడబ్ల్యూఎస్ అంటే అక్కడ ఉన్న ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని చేశారు కానీ, బట్ ఈ డెవాప్స్లో వచ్చేసరికి మీరు ప్రతిరోజు కూడా క్లాస్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే మీకు నెక్స్ట్ క్లాస్ అనేది అర్థమవుతుంది. ఎందుకు అని అంటే డెవాప్స్ అనేది ఒక చైన్ సిస్టమ్. మీరు ఒక లింక్ నుంచి ఇంకో లింక్కి వెళ్ళాలి అని అంటే సో ప్రీవియస్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ప్రీవియస్ ప్రాక్టీస్ చేయలేదు అని అంటే సో అప్కమింగ్ ఏమొస్తుంది, ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది మీకు ఏం అర్థం అవుతుంది అనమాట. సో అందుకనే డే బై డే కాకుండా డైలీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకే మంచిది. ఓకేనా. సో రేపటి నుంచి షార్ప్ స్టార్ట్ చేస్తానండి. ఈరోజు నాకు వీక్ ఆఫ్, బట్ కాకపోతే వేరే వర్క్ ఒకటి ఉంది. ఓకేనా. సో నేను ఆ వర్క్కి వెళ్ళొస్తాను. సరేనండి. ఇది మన డివాప్స్ ఇంట్రో. సో రేపటి నుంచి మనకి 10:30 స్టార్ట్ చేస్తాను. సో 10:30 to 11:30 మనకి 1 hour ఉంటుంది. సో 1 hour సరిపోతుందండి మనకి ప్రజెంట్ అయితే. ఎందుకు అని అంటే జస్ట్ మనము గిట్, మావిన్, జెంకిన్స్ కాబట్టి సో వీటన్నిటికీ 1 hour సరిపోతుంది. సో ఆఫ్టర్ డోకర్ నుంచి మనకి 1.5 hour 2 hours కావాలి కాబట్టి సో ఈ లోపల మనము ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి సో మనకి అక్కడ టైం బెనిఫిట్ అవుతుంది. ఓకేనా. సో ఇది సో రేపటి నుంచి షార్ప్గా చేస్తాను. ఓకేనా. సో మీరు కూడా 2 classes అవుతాయి కాబట్టి సో మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి జాగ్రత్తగా మంచిగా ఉంటే సో మీకు ఈజీగా జాబ్ వస్తుందండి. సో దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. ఓకేనా. సో నాకు కొంచెం ఆఫీస్ కాల్ ఉంది, నేను దానికి అటెండ్ అవ్వాలి. ఓకేనండి. సో ఉంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? సో ఈ టూల్స్ అన్నీ నేర్చుకోవాలండి. ఇందాక పావని గారు అడిగారు. సో ఇవి టూల్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాల్సింది. సార్ అప్లికేషన్ డౌన్లోడ్ లో ఏ ప్రాసెస్ ఉంటుందో ఓన్లీ అది మట్టుకి డీల్ చేస్తుందా డెవాప్స్? అవునండి. ఓన్లీ అప్లికేషన్ డౌన్లోడ్. అంతే. ఓకే. బాయ్ అండి. సార్ ఎన్ని